హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈ రోజు నేను జెరూసలేంలో ఒక మంచి ప్లేస్కి వచ్చాను. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. సో జెరూసలేంలోనే కాదు, ప్రతి ఏరియాలోనూ కూడా ఇవి ఉంటాయి. ప్రతి ఏరియాకి కూడా ఈ ప్లేసెస్ అనేవి కంపల్సరీ అరేంజ్ చేస్తారు గవర్నమెంట్. సో ఇక్కడికి అందరూ కూడా 70 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్ చేసి రిటైర్డ్ అయిపోయి ఇంట్లో ఉంటారో వీళ్ళందరూ కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఇక్కడ వాళ్ళ టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి. ఏదైతే ఈ క్లబ్ ఉందో, ఏదైతే ఈ మాధూన్ ఉందో, ఈ మాధూన్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి వీళ్ళకి. ఇదంతా కూడా గవర్నమెంట్ అరేంజ్ చేస్తుంది వీళ్ళకి. ఇజ్రాయెల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి అమౌంట్ అనేది ఎవరు పే చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకి వీలున్నప్పుడు వచ్చి ఇక్కడ వీళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరైతే రిటైర్డ్ అయిపోతారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇలాగా ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు అనమాట. సో ఇందులోనే చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అండ్ జిమ్ ఉంటుంది అండ్ బ్రిడ్జ్ అంటే కార్డ్స్ ఆడుతూ ఉంటారు. సో కొంతమంది జెంట్స్ అండ్ లేడీస్ కలిసి కార్డ్స్ ఆడుతూ ఉంటారు, కొంతమంది ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే. సో వీళ్ళ జాబ్స్ అన్నిటికి రిటైర్మెంట్ ఇచ్చేసి వీళ్ళ టైం అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలాగా. సో వీళ్ళ పనులన్నీ వీళ్ళే చేసుకుంటారంట. ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత వయసు వచ్చినా కూడా వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటే, మెయిన్ రీజను వీళ్ళు ఎక్కువగా సలాడ్స్ తింటూ ఉంటారు. సలాడ్స్ ఎక్కువగా తింటారు. లంచ్ కానీ డిన్నర్ కానీ కంపల్సరీగా సలాడ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవడం జరుగుతుంది వీళ్ళు. సో సలాడ్స్ వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, సో అందులో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా దొరుకుతాయి మనకి. సో మనం దాన్ని కుక్ చేయం కాబట్టి డైరెక్ట్గా దొరుకుతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్ని హ్యాబిట్స్ ఉంటాయి. సో వీళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, బటర్ చీజ్ అన్ని రకాల ఫుడ్స్ తింటారు వీళ్ళు. ఏ ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేసి ఏ ఫుడ్ని కూడా రిస్ట్రిక్ట్ చేయరు వీళ్ళు. అన్ని ఫుడ్స్ తీసుకుంటారు బట్ హెల్తీగా ఉంటారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సలాడ్స్ కంపల్సరీగా ఫుడ్లో, లంచ్లో కానీ డిన్నర్లో కానీ కంపల్సరీగా తీసుకోవడం, ప్లస్ ఎవ్రీడే ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి డ్యాన్స్ క్లాసెస్ అటెండ్ అవ్వడం కానీ అండ్ వాక్ చేయడం కానీ, మినిమం 1 కిలోమీటర్ అయినా సరే వాక్ చేస్తారు కంపల్సరీ. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు వీళ్ళైతే కనుక. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇండియన్ విజిట్ చేసిన వాళ్ళే. అందరూ విజిట్ చేశారు. ప్రజెంట్ వీళ్ళ ఎవరైతే గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి విజిట్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఇప్పుడు హాలిడేస్ని ఎంజాయ్ చేయడానికి ఇండియా వచ్చారంట. సో చాలా ప్లేసెస్ చెప్తున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఉన్న ప్లేసెస్ అయితే కనుక వారణాసి, ఢిల్లీ, ముంబై ఈ ప్లేసుల్లో తిరగడానికి వచ్చారంట. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మీ ప్లేస్ ఎక్కడ, మీ హౌస్ ఎక్కడ చెప్పు, నేను వాళ్ళకి చెప్తాను, వెళ్ళి విజిట్ చేస్తారు ఆ ప్లేసెస్ కూడా. అంటే మీరున్న ప్లేస్కి నేనున్న ప్లేస్కి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంది, చాలా లాంగ్ అది. సో ఈసారి సౌత్ సైడ్ రండి అని చెప్పి మన సౌత్ సైడ్ ఉన్న ప్లేసెస్ గురించి ఇక్కడికి ఎవరికి తెలియదంట, అసలు ఎప్పుడు విజిట్ చేయలేదని చెప్తున్నారు వీళ్ళైతే కనుక. సో నేను అయితే వీళ్ళకి చెప్పాను, సౌత్ సైడ్ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, సో ఒకసారి విజిట్ చేయండి కంపల్సరీగా అని చెప్తే ఈసారి నెక్స్ట్ టైం ట్రై చేస్తామని చెప్పారు. సో వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇండియాలో విజిట్ చేసే ప్లేసెస్ అయితే కనుక ఢిల్లీ, ముంబై అండ్ వారణాసి నార్త్ సైడ్ ఎక్కువ వెళ్తారు తప్ప మన సైడ్ ఏరియాస్ని ఎప్పుడు విజిట్ చేయలేదంట. సో వీళ్ళకి నేను చూపించాను, గూగుల్లో ఓపెన్ చేసి చూపించాను మా ప్లేసెస్ అన్ని ఇలా ఉంటాయని చెప్పేసి, మన ఏరియాలన్నీ చూపిస్తే వీళ్ళైతే చాలా హ్యాపీ అయ్యారు. మేము ఎప్పుడు మాకు తెలియదు అసలు ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయని, ఇటు మేము ఎప్పుడు వెళ్ళలేదు అసలు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. సో వీళ్ళ గ్రాండ్ చిల్డ్రన్స్ అయితే కనుక ప్రజెంట్ ఇండియాలో ఉన్న ప్లేసెస్ అన్ని చూస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ అక్కడ నుంచి ఫొటోస్ పంపించారు, అవన్నీ చూపించారు నాకు. సో అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వీళ్ళ ఏజ్కి వీళ్ళది ఉన్నదానికి అసలు సంబంధం లేనట్టుగా ఉంది అసలు. ఇక్కడ వీళ్ళందరిలో కంటే ఒక ఆమె అయితే కనుక 95 సంవత్సరాలు ఉంది. ఆమె పెద్దదంట వీళ్ళందరిలో కూడానే. సో ఆమెను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు.
ఈయనకే 95 సంవత్సరాలు. వీళ్ళ హస్బెండ్ ప్రజెంట్ హాస్టేజ్లో ఉన్నారు. సో ఏదైతే రీసెంట్గా జరిగిన వార్ టైంలో అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. సో ఈమె వచ్చేసి టీచరు వీళ్ళందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీచర్ తిను. సో తినైతే మన గురించి అండ్ ఇండియన్స్ గురించి, మన ఛానల్ గురించి ఇవన్నీ తను వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హిబ్రూలో. సో నేను వాళ్ళని అడిగాను, సో మీ అందరితో పాటు ఒక ఫోటో తీసుకుంటానని అడిగితే వాళ్ళందరూ మేడం రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆ టీచర్ని రిక్వెస్ట్ చేస్తున్నారు నాతో ఫోటో తీసుకోవడానికి అడగమని చెప్పేసి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అందరం కలిసి ఫోటో దిగాం, అందరూ కూడా చాలా హ్యాపీ. అండ్ చాలా మంది వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చూసిన ప్లేసెస్ గురించి, ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్స్ గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి. ఎవరైతే ఇండియా నుంచి ఫీమేల్ కేర్ గివర్ గా వస్తారో వాళ్ళందరూ కూడా చూసేది వీళ్ళనే, ఇలాంటి వాళ్ళనే చూస్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే వీళ్ళ చిల్డ్రన్స్ అందరూ కూడా వాళ్ళ పనుల్లో వేరే వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ, సో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఫీమేల్ కేర్ గివర్స్ని తీసుకుంటూ ఉంటారు మన ఇండియా నుంచి. సో ఇండియా నుంచి వచ్చిన కేర్ గివర్స్ అందరూ కూడా ఇలాంటి వాళ్ళనే చూసుకుంటూ వాళ్ళతో పాటు ఉంటారనమాట. ఒకేసారి మొత్తం ఫ్యామిలీలో ఉన్న గ్రాండ్ మదర్స్ అందరూ వస్తే కనుక ఎలా ఉంటుంది అలా ఉంది ఇక్కడ అయితే నాకు ఫీల్. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళైతే కనుక, చాలా హ్యాపీ. అండ్ ఇండియాలో ఉన్న విషయాలన్నీ అడుగుతున్నారు వీళ్ళైతే కనుక.
జెంట్స్ బ్రిడ్జ్ ఆడతారని చెప్పాను కదా. బ్రిడ్జ్ అంటే కార్డ్స్ ఇక్కడ ఆడతారు, కార్డ్స్ ఆడతారు అన్నమాట వీళ్ళందరూ కూడా. సో ఏరియా అంతా కూడా కార్డ్స్ ఆడే ప్లేస్ ఇది. సో ఇది సెపరేట్ ఉంటుంది, అది సెపరేట్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ కార్డ్స్ ఆడే వాళ్ళకి టీ, కాఫీ, జ్యూసెస్, డ్రింక్స్ అండ్ స్నాక్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వీళ్ళకి. మా బాస్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు. సో ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. మీ లవ్ అండ్ సపోర్ట్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తో తెలియజేస్తాను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్.